నమస్కారం అండి. ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్ గ్రూప్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ధన రూపేణ, వస్తు రూపేణ, అన్న రూపేణ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఎన్నో అనాథాశ్రమాలు చాలా తిరిగాము. కానీ ఇక్కడ మన మాతృదేవోభవ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక రోడ్డు పైన అమ్మ నాన్న వాళ్ళ కొడుకులు వదిలేసిన వాళ్ళు, బిడ్డలు వదిలేసిన వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి తీసి వాళ్ళకు అన్నం పెట్టడం చాలా గొప్ప విషయం అది. అలాగే ఈరోజు మన శ్రీనివాస్ గారు లేరు, వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. వాళ్ళు కూడా ఈ 150 మందికి అన్నదానం ఈరోజు చేయిస్తున్నారు. వాళ్ళకి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నేను కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ సూర్యప్రకాష్ సార్ గారు, అలాగే రాజేష్ మేడం గారు వాళ్ళ కొడుకు శ్రీనివాస్ గారిని గుర్తు చేసుకొని ఇక్కడ అభాగ్యులకు మేము మా వంతు సాయంగా వాళ్ళకు ఒక పూట అన్నదాన కార్యక్రమం చేస్తామని విషయం మా హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్కి నాగేష్ అన్న వాళ్ళ త్రోలో ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకు కూడా చేతులెత్తి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ కొడుకు విషయంలో మేము ఇంకెన్నో చేస్తాం, అభాగ్యులకు చేస్తాం, మాకు ఒక సంతోషం అని తెలుసుకొని ఇక్కడ ఉన్న మాతృదేవ అనాథాశ్రమానికి వచ్చినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి 10,000 రూపాయల చొప్పున విరాళాలు సేకరిస్తూ ఉన్నాము. ఒక్క గజం కావచ్చు, 2 గజాలు కావచ్చు, మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్గా శిలాపలక పైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది. మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు, వర్ధాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి 150 మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, ఇసుక కావచ్చు, లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి 150 మంది అభాగ్యుల సొంత గూడు కలని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం.